అందరికీ నమస్తే. అస్సలం అయికం రహమతుల్లాహి బర్కాతు. ఇది నానా రకాల విద్యలు చెప్తా. అంటే అర్షస్సు గురించి, అంటే అర్షమూలలు, మూల వ్యాధి చెప్తా. మా మలరంధ్రం నుంచి రక్తం పడుడు, రక్త అర్షస్సు అంటే పిత్త అర్షస్సు, దాని గురించి చెప్తా. అస్తమా దాని గురించి చెప్తాను. ముక్కులకెళ్ళి రక్తం పడుతూ ఉంటుంది, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను వివరంగా. అయితే ముక్కులకెళ్ళి రక్తం పడుతూ ఉంటుంది. ఈ దానిమ్మ చెట్టు లేత ఆకులు తీసుకొని బాగా దంచి దాని రసం తీసి ఈ 2 నాసిక రంధ్రాలలో వేయాలి. సూర్యనాడి, చంద్రనాడి అంటారు. లేకపోతే దానిమ్మ పూలు, మొగ్గలు కాదు, పూలు తీసుకోవాలి. పూలు తీసుకొని బాగా దంచి 2 సుక్కలు ముక్కులు వేస్తే రక్తం ఆగిపోతుంది. ఇంకా దానిమ్మతోని బాగున్నది. దానిమ్మది ఇంకా చెప్తా, వీడియో తర్వాత పెడతా, ఇంకా వీడియోలు బాగా పెడతా. ఇది ఉత్తరాని. ఈ ఉత్తరాని మనకెక్కడైనా దొరుకుతుంది. అద్భుతం, ఇది అమృతం, అపమార్గ అంటారు దీన్ని. అయితే ఈ ఉత్తరాని ఆకులు, ఈ ఉత్తరాని ఆకులు ఈ మొత్తం తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక రోకల్లా బియ్యం కడుగుతారు కదా, బియ్యం కడుగు నీళ్ళు, బియ్యం కడుగుతారు, బియ్యం పంపుతారు, బియ్యం కడుగు నీళ్ళతోని ఈ ఉత్తరాని ఆకులను నూరాలి. నూరి కొన్ని ఆవు పాలతోని తాగేయాలి. అచ్చక మనకు పొద్దుగాల సాయంత్రం కొంచెం 50 ml లెక్క తాగితే మనకు అర్షమూలాల ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి, ఈ ఉత్తరాని గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు ఒక పావు సేరు సేకరించుకోవాలి. ఉత్తరాని గింజలు, ఈ గింజలను పావు సేరు సేకరించుకొని ఒక 100 నిమ్మకాయలు తెచ్చుకొని ఈ గింజలను పచ్చి ఉన్నప్పుడే ఇవి నూరాలి. నూరి మెత్తగా అయిపోయినాక కొంచెం నిమ్మ పులుసు వేయాలి. వేసుకుంటా చిన్న మాత్రలు చేయాలి. రోజుకు 2 మాత్రలు వేసుకుంటే మలరంధ్రం నుంచి రక్తం పడుతూ ఉంటుంది. రక్త అర్షస్సు అంటే రక్త అర్షమూలలు బంద్ అయిపోతాయి, ఆ ప్రాబ్లం పోతుంది. ఇక మూలలు బయటికి వస్తే ఆ మూలలకు పేస్టు, రావి ఆకు, యాప ఆకు మెత్తగా నూరి అక్కడ పెట్టిన మూలలు ఊడిపోతాయి. లేకపోతే చేదు బీర ఉంటుంది, చేదు బీర ఆకుల పేస్టు కొద్దిగా పసుపేసి కట్టినా ఆ మూలలు ఊడిపోతాయి. లేకపోతే గాడిది గడపాకు ఉంటుంది, గాడిది గడపాకు తీసుకొచ్చి మంచిగా కడిగి కాస్త పసుపేసి నూరి ఆ మూలల కాడబెట్టిన ఆ మూలలు బయటికి వచ్చినాయి, ఊడిపోతాయి. ఇంకా బాగున్నాయి. ఈ అస్తమ గురించి, ఈ ఉత్తరేణి సమలు, వేర్లు, కాడలు, ఆకులు అన్నీ సమూలం తీసుకొని దీన్ని ఏం చేయాలి, మంచిగా గడిగి నీడలు ఆరేసుకొని దీన్ని ఒక రేకు మీద వేసి మొత్తం దీన్ని కాలబెట్టినాక అది భస్మం అవుతుంది, అంటే బూడిద అవుతుంది. బూడిదైన తర్వాత ఒక్క చిటికెడు, మనిషి శక్తిగా బలంగా ఉన్నాడంటే 2 చిటికెలు తేనెతోని 2 పూటలు నాకుతూ ఉండాలి. నాకుతూ ఉంటే మనకు దమ్ము, ఉబ్బుసము అలాంటి ప్రాబ్లం పోతాయి. కొద్దిగా సోంపు ఒక 10 గ్రాములు
10 గ్రాములు సోంపు, 10 గ్రాములు ధనియాలు, 10 గ్రాములు పిప్పిళ్ళు, 10 గ్రాము ఓమ, 10 గ్రాములు సొంటి, 10 గ్రాములు ధనియాలు, ఇవన్నీ చూర్ణం చేసుకొని పొద్దుగాల సాయంత్రం అర చెంచా కషాయం తాగితే మనకు ఊపిరితిత్తులకు ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది, ఆకలి ఉడుతుంది, ఆ రుచి నోటికి రుచి వస్తుంది. అదే పొడితోని పండ్లు తోమినా పండ్లు గట్టిగా అవుతాయి. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన అన్నీ పోతాయి. ఓకే, మంచి మంచి వీడియోలు పెడతా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఉత్తరేణి ఆకు జ్వరాలు వచ్చినప్పుడు దీన్ని కాణం తీసి కొద్దిగా అల్లం ముక్కేసి మిరియాలు వేసి చిన్న చిన్న మాత్రలు చేసుకొని పూటకొక గోళీ, 2 పూటలకు 2 గోళీలు, ఎలాంటి జ్వరాలైనా మన ధరించారు దెబ్బకు ఫరారైపోతాయి. కానీ గోళీ వేసుకున్నాక మనకు చెమటలు వస్తాయి, తెలుస్తుంది మీకే దీని పవర్ ఏంటిదో. పత్యం మంచిగా కాపాడాలి. చింతపులుసు, వంకాయ, ఆలుగడ్డ, ఈ బాయిలర్ కోడి, బాయిలర్ గుడ్లు ముట్టద్దు. నాటుకోడి తినూరి, మేకపోతు కూర తినూరి, గొర్రె కూర తినద్దు. మనకు కూరగాయలే మేలు చేస్తాయి, ఎక్కువ శాతం కూరగాయలు తిన్నాడు. ఓకే రైట్. अल्लाह हाफिज़. अल्लाह आपको खुश रखे, तंदुरुस्त रखे, हर मुश्किल आसान कर दो अल्लाह.